ఒక మనిషిని ఆత్మను రక్షించటం అంటే సామాన్య విషయం కాదు. రాశాడు కదా, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా. ఒకరోజు కన్నీళ్లు గారిస్తే రక్షించబడేది కాదు భూమి మీద యేసుక్రీస్తు సంఘం అంటే. దానికి ఎంతో ప్రయాసపడితే, అసలు ఆయన ముళ్ళ కిరీటం ధరించింది ఎవరి కోసం? ఒక ఆత్మను రక్షించడం కోసమే కదా. తిబిరియా సముద్రం దాటి వెళ్ళాడు అవతలకి, శిష్యులు కూడా తీసుకుని. అక్కడ సువార్తకేమో అనుకుని వీళ్ళందరూ ఎలాగానే దెయ్యాలు పట్టిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఆ దెయ్యాలు వదిలించేసి మళ్ళీ పడవెక్కేసి వెళ్ళిపోతాం రండి అంటున్నాడు. 13 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చాము, ఊళ్ళంతా తలిసిపోయింది, ఎండకు మాడిపోయాం. సముద్రంలో ఎండదాప ఇంకేముంటుంది? వచ్చాం, చెట్టు చేమ లేకుండా మాడిపోయి మలమలమాడి వస్తే ఇక్కడ నువ్వేమో ప్రార్థన చేసి ఆ దెయ్యాలు వెళ్ళగొట్టి వెళ్ళిపోతాడు అంటున్నావు. ఎందుకు ఇదంటేనే నేను వచ్చింది అందుకే అన్నాడు. మీరు సంఘములో కానీ సభలో కానీ ఏ మూల కూర్చున్నా ప్రభువు ఖచ్చితంగా మీకోసం వస్తాడు. గుర్తుపెట్టండి, ఏ మూల కూర్చున్నా కానీ ప్రభు మీకోసం వస్తాడు. 100 మంది ప్రభు మీద పడుతున్నారు. శిష్యులు కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో కూడా వారు కూడా మీద పడుతున్నారు. ప్రభు అన్నాడు, నన్ను తాకింది ఎవరు అని అడిగాడు. లేదా బైబిల్లో? పేతురు అంటాడు, ప్రభువా ఏం మాట ఇది? ఇంత 100 మంది కిక్కిరిసి అశేష జనావళి నీ మీద పడి ప్రార్థన చేయి, నన్ను ముట్టుకో అంటే ఏం మాట ప్రభు ఇది? నన్ను ఎవరో తాకారు, ఇంతమంది తాకితే ఇందులో ఎవరని చెప్పము అన్నాడు. ప్రభు అంటాడు, వారి హృదయంలో తీర్మానం చేసుకుని వచ్చిన వారు వాళ్ళు ఉన్నారు ఇక్కడ అన్నాడు. అంటే మిగతా వాళ్ళందరూ దేంతో రాలేదు? లేదు, అంతే, ఆ టైపులో వచ్చారట. కానీ తీర్మానంతో సహోదరు వచ్చింది. ఆమె గమనించిందంట. రక్తధార కట్టిన తర్వాత, అమ్మో నేను ప్రభువుకు మరుగవలేదు అని చెప్పి, ప్రభువా ఆ దౌర్భాగ్యురాలు నేనే అందట. కుమారి, విశ్వాసము గలదానివై ఇంటికెళ్ళు, భయం లేదు, స్వస్థత నీకు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఇలా చెప్పాడు ప్రభు. గుర్తించాలి, మనం ఎక్కడ ఉన్నా, మూలన కూర్చున్నా, ఆ చెట్ట చివర కూర్చున్నా, అక్కడ కూర్చున్నా, మధ్యలో కూర్చున్నా, ముందు కూర్చున్నా, మన హృదయంలో తీర్మానం ఎలాగుంది? మన ఉద్దేశం ఏమిటి దేవుని సన్నిధికి రావటం పట్ల? అది చూస్తాడు దేవుడు.